The next problem, product of vectors. For any four vectors a bar, b bar, c bar, d bar, a cross b cross c cross d. So cross product of four vectors adini manam treat chesta. So a cross b, c cross d avi renditiki cross undi. So cross product of four vectors. దీన్ని ఈ విధంగా బాక్స్ ఏసీడీ బి బార్ మైనస్ బాక్స్ బీసీడీ ఏ బార్. అలానే రెండవ రకం సేమ్ అదే క్వశ్చన్కి ఇంకో రెండవ రకం ఈ విధంగా బాక్స్ ఏబిడి సి బార్ మైనస్ బాక్స్ ఏబిసి డి బార్. ఓకే, సో ఈ రెండు ఆన్సర్లో ప్రూవ్ చేయాలంటే మనం ముందుగా మన ఎల్హెచ్ఎస్ మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఆన్సర్ రావడం కోసం ఇక్కడ మనం ఈ యొక్క ఆన్సర్ని అబ్జర్వ్ చేస్తే ఏసీడీ బీసీడీ రెండింటిలో సిడి అనేది ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆన్సర్ రావడం కోసం ఈ సి క్రాస్ డిని మనం వేరొక వెక్టార్గా మనం ట్రీట్ చేద్దాం. లెట్ సి క్రాస్ డి, క్రాస్ ప్రొడక్ట్ అనేది మళ్ళీ ఒక వెక్టారే వస్తుంది కాబట్టి దీన్ని సమ్ ఎం బార్గా మనం ట్రీట్ చేసుకుందాం. దెన్ ఇట్ బికమ్ ఏ క్రాస్ బి క్రాస్ ఎం. అంటే క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్ వెక్టార్స్ కాస్త క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ వెక్టార్స్గా మారిపోయింది. మరి దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే నేను వీటికి నెంబరింగ్ ఇస్తున్నాను 1 2 3. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను దాని ఫార్ములాని ఈ విధంగా నోట్ చేస్తున్నాను. 1.3 2 అవుట్ సైడ్ మైనస్ 2.3 1 అవుట్ సైడ్. ఓకే, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ వెక్టార్స్ ఫార్ములా ఈ విధంగా నెంబరింగ్ తీసుకొని గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీగా ఉంటుందనేది నా యొక్క ఉద్దేశం. సో ఫస్ట్ 1 3. ఓకే, బ్రాకెట్ అనేది ఈ రెండింటికి ఉన్నా కూడా ఫస్ట్ ఎప్పుడు 1 3 వస్తుంది. ఓకే, దానికి సంబంధించిన ఫార్ములాస్ మీకు నేను చూపిస్తాను. ఏ క్రాస్ బి క్రాస్ సి 1 2 3. సో ఫార్ములా ఏ డాట్ సి బి బార్ మైనస్ బి డాట్ సి ఏ బార్. అంటే ఎలా ఉందంటే 1.3 2 మైనస్ 2.3 1 ఆ విధంగా ఉంది. సో ఈ బ్రాకెట్ మారినా కూడా ఫార్ములా ఇంచుమించు సేమ్ ఉంటుంది. బ్రాకెట్ ఈ విధంగా ఉన్నా కూడా 1 2 3. ఓకే, సో స్టార్టింగ్ సేమ్. ఇక్కడ కూడా ఏ డాట్ సి బి బార్ మైనస్ ఏ డాట్ బి సి బార్. సో ఇక్కడ కూడా 1.3 2 మైనస్ 1.2 3. ఓకే, సో స్టార్టింగ్లో సేమ్ ఉంటుంది, అది నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏ డాట్ సిబి ఒకటోది మూడోది డాట్ రెండవది బయట ఉంటుంది. స్టార్టింగ్ ఇలా ఉన్నా అది సేమ్ ఉంటుంది, అది మారదు అది. ఓకే, తర్వాత సో ఒకటి బ్రాకెట్లో ఒకటి ఫస్ట్ వెక్టారు ఒకటి మూడోది రెండు బయట ఉంటుంది. తర్వాత రిమైనింగ్ తీసుకుంటాం. ఓకే, సో దాన్ని మనం ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. సో 1 3 అంటే ఏ డాట్ ఎం 2 అవుట్ సైడ్ మైనస్ 2.3 దట్ మీన్స్ బి డాట్ ఎం ఏ అనేది అవుట్ సైడ్. సో ఏ డాట్ ఎం బి బార్ అవుట్ సైడ్. సో ఒకటి బ్రాకెట్లో ఉన్న వెక్టారు, ఇంకొకటి బయట ఒకటే ఉంది. తర్వాత బి డాట్ ఎం ఏ బార్ అవుట్ సైడ్. సో ఇలా తీసుకొని మళ్ళీ మనం ఎం బార్ ప్లేస్లో సి క్రాస్ డిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ బార్ డాట్ సి క్రాస్ డి, ఎం బార్ ప్లేస్లో దాని వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హోల్ బ్రాకెట్ బి బార్ మైనస్ బి డాట్ సి క్రాస్ డి ఏ బార్. ఇది మళ్ళీ హోల్ బ్రాకెట్ పెట్టుకుందాం. ఓకే, సో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక డాటు ఒక క్రాసు ఉంటే వాటిని మనం బాక్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, వీ హ్యావ్ టు రిప్రజెంట్ దే ఆర్ ఇన్ బాక్స్. సో ఇది బాక్స్ ఏసిడి బి బార్ మైనస్ ఇక్కడ బాక్స్ బిసిడి ఏ బార్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రూఫ్. ఓకే, ఫస్ట్ ప్రూఫ్, ఫస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏసీడీ బి బార్ బీసీడీ ఏ బార్. రెండింటిలో సిడి అనేది ఉంది కాబట్టి నేను సి క్రాస్ డి అనే దాన్ని ఏమనుకున్నాను, అది క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ వెక్టార్స్కి మారిపోయింది. సో 1 3 2 బయట 2 3 1 బయట ఆ విధంగా నెంబరింగ్ తీసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్
ఈ ఆన్సర్ని మనం ప్రూవ్ చేద్దాం. దానికోసం ఏ క్రాస్ బిని మనం m బార్గా తీసుకుందాం. Okay, let a bar cross b bar is equal to m bar. Okay, sorry, first vectorని ఫస్ట్ బ్రాకెట్ని m బార్గా తీసుకున్నట్లయితే then it become m cross c cross d. ఓకే, సో ఇక్కడ కూడా 1 2 3 ఫస్ట్ 1 3 వస్తుంది, 2 బయట. సో 1 3 అయిపోయింది కదా, ఈసారి 1 2 రావాలి. ఓకే, సారీ 1 డాట్ 2 3 అవుట్ సైడ్. 1 3 ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటంటే 1 2. ఓకే, సో 1 3 అంటే m డాట్ d 2 అవుట్ సైడ్ c బార్ మైనస్ 1 డాట్ 2 దట్ మీన్స్ m డాట్ c 3 అవుట్ సైడ్ దట్ మీన్స్ d బార్. ఇప్పుడు మనం m అంటే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a క్రాస్ b డాట్ డి మళ్ళీ హోల్ బ్రాకెట్ మైనస్ ఏ క్రాస్ బి డాట్ సి హోల్ బార్ డి అవుట్ సైడ్. ఓకే, ఒక క్రాసు ఒక డాట్ ఉంటే వాటిని మనం బాక్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ బాక్స్ ఏబిడి సి బార్ మైనస్ బాక్స్ ఏబిసి డి బార్. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఆన్సర్, ఏబిడిసి మైనస్ ఏబిసిడి. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1 2 4 3 బయట, 1 2 4 మూడోది బయట ఉంటుంది, 1 2 3 4 బయట. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. దట్ ఈస్ ద ఆన్సర్.